ఏం పొందాలండి? మతంలోకి వచ్చినోడు మారు మనసు పొందుతాడా? మతం అన్నది మారు మనసుని ఇవ్వదు. మరి ఏది ఇస్తుంది మారు మనసుని అంటే, ఇదిగో ఒక మార్గంలోకి వచ్చిన వాడు, క్రీస్తు అనే ఒక ఉన్నతమైన మార్గంలోకి వచ్చిన వాడికే ఏముంటదంట? మారు మనసు. క్రైస్తవ్యం అంటే మతం కాదు నాన్న. క్రైస్తవ్యం అంటే నీ హృదయము మార్చుకోవడము. నీ హృదయాన్ని మార్చుకోవాలి. క్రైస్తవ్యంలోకి వచ్చేస్తే గొప్ప కాదు. క్రైస్తవ్యం అంటే మతం అని భ్రమలో ఉండిపోకు. క్రైస్తవ్యం అంటే ఏంటి తెలుసా? ఇదిగో నీ యొక్క ఉన్నతమైన మార్గాన్ని దిక్కు చూచి ఆయన మార్గంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మొదటగా నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? మనసు మార్చుకో. అనేకమైన పాపాలు చేసుంటావు. ఈ భూమి మీద ఎవడు చేయలేనంటే భయంకరమైన దోష కార్యాలు చేసుంటావు. అనేక మందిని తిట్టుంటావు, అనేక మందిని కొట్టుంటావు. ఇదిగో నువ్వు ఈ మార్గంలోకి రావాలంటే ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందమ్మా. మా మతంలోకి వచ్చేయండి ఎవడన్నా ప్రకటిస్తాడా? క్రైస్తవ్యం అంటే మతమే కాదు. మరి ఏంటి క్రైస్తవ్యం అంటే? క్రైస్తవ్యానికి ఏమండి మూల పురుషుడైన యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్నారు. ఏమని? క్రైస్తవ్యము మతం కాదు, నీ మనసు మార్చే మార్గము.